అండ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్‌లో చేశారు మీరు సీరియల్ ఒకటి. రాజమౌళి గారి డైరెక్షన్‌లో ఒక సీరియల్ చేశారు. సో, వీళ్ళిద్దరి డైరెక్షన్స్‌లో ఏ ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద ఉండబోతుంది? ఇది మాత్రం ఇద్దరు కాంబినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే పూరి గారి యాటిట్యూడ్ నాకు ఎంత ఇష్టమో, రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు అంత ఇష్టం. ఓకే. అమ్మో ఆ డిసిప్లిన్ పెద్ద మాట అయినా అనేస్తా, తిట్టిని నా మాటలు ఎవరు సీరియస్ తీసుకుంటారు, కానీ తీసుకుంటే గనక ఇండస్ట్రీలో ఎవరికి అంత డిసిప్లిన్ ఉందండి ఆయనకి. అందరూ ఏం చూస్తారంటే ఏదో పెద్ద పెద్ద స్టార్లు పెట్టి బడ్జెట్లు పెట్టి గ్రాఫిక్స్లు అదే అంటారు కదా, ఆస్కర్ ఏదో వచ్చింది అంటే అది ఎలాగో అదేదో జాతకరీత్యా వచ్చింది అన్నట్టు చూస్తారు తప్ప అణువు ఎంత కేర్ తీసుకొని ఎంత పిచ్చెక్కించేస్తాడో టీం అందరినీ. అది అక్కడ పనిచేసిన వాళ్ళకి కొంచెం దూరం నుంచి చూసిన నాలాంటి వాళ్ళకి తెలుసు. అది అప్పటి నుంచే సీరియల్లా అసలు దాన్ని సీరియల్లాగా ఏ రోజు మేము చూడలా. మాకు అర్థమయ్యేది కాదు. మాకు ఎలా ఉండేది అంటే అప్పుడు ఒక ఇలాగ పుస్తకం ఇచ్చేవారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 20 పేజీలు 30 పేజీలు ఒక్కొక్కడికి. ఆ రోజు అవి చేయాలి, అన్ని డైలాగులు అంతది. రాజమౌళి గారి దగ్గర 2 పేజీలు ఉండేవి. ఏంటి ఆ డైలాగ్ ఉంది ఇంకా ఏంటి ఇవాళ అంతా ఇదే చెక్కేవాడైనా షార్ట్ ఇటు అటు ఇటు అటు ఇలా పెట్టేది. ఏంటిది ఎక్కడ అప్పుడు మా సినిమా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను ఇది ఎక్కడ సినిమాలో ఇలా చేస్తారనుకుంటా కదా, ఏంటి ఇలాగుంది ఇక్కడ, మనకు అది అవుట్పుట్ కావాలి. ప్రొడ్యూసర్ గారు రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారిని తరవటం జరిగేది. ఈయన ఎంత తరివినా ఆయన అనుకున్నట్టు తీయడం జరిగేది. నేను అదే అంట, ఫస్ట్ నుంచి తెలిసిపోద్దండి యాటిట్యూడ్. అంటే అతను ఏదో ఇవాళ ఆస్కర్ అవార్డు రేంజ్కి వచ్చేస్తాడని కాదు అక్కడికి వచ్చిన ఆ రోజు. హీ హ్యాస్ ప్రాపర్ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్రొఫెషన్. హీఈస్ లుకింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఆ డిసిప్లిన్ పొద్దున్న 5 గంటలకు లేచి అదంతా, అంటే ఇది లైఫ్ స్టైల్ కూడా ఆపాదించి చెప్తున్నా. పూరి గారు అలా కాదు, కూల్. ఆయన కరెక్ట్గా 4 డేస్లో స్క్రిప్ట్ రాసేస్తారు. 2 రోజులు అయిపోతాయి కొన్ని స్క్రిప్ట్లు. నాకు పార్టీంగ్ సాయంత్రం 5 ఏదో 6 గంటల ప్యాకప్ అంటే 5 నుంచే పార్టీ మోడ్ స్టార్ట్ అవుద్ది. పైగా అందరూ పార్టీ చేసుకోవాలి టీంలో ఉన్న వాళ్ళందరూ. ఏదో నేను హీరో హీరోయిన్ అది కాదు. ఈ తాపత్రం ఈయనకి ఎంజాయ్ చేయాలి కదా లైఫ్. పద అక్కడికి వెళ్దాం. రాసే ప్రతి షూటింగ్ ఎక్కడో ఒక సీషోరో కోస్ట్లో అదే మన అబ్రాడో ఎక్కడో ఉంటుంది. సో బ్యాంకాక్ అనేది ఒకప్పుడు, ఇప్పుడు తర్వాత యూరోప్ మీద పడ్డాడు ఆయన. బట్ వాట్ ఎవర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అతను మాట్లాడే మ్యూజిక్స్లో కానీ వాటిలో కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నా. ఇందులో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలోనూ ఒక్కడివే నిజం అని డైలాగ్తో మొదలవుద్ది. డైరీ రాయ్ ఇదంతా ప్రోలోగ్ ఉంటుంది కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ మ్యూజిక్స్. ఎక్కడ చెప్పలేదు, మీకే చెప్తున్నాను. ఇది ఆ మ్యూజిక్స్ పూరి గారికి చెప్పి యాక్చువల్లీ ఆయనతో చెప్పిద్దాం అనుకున్నా, కానీ ఈ మధ్య నెంబర్ మార్చేసారు. అది నాకు తెలియలేదు. అదే ఇంకా ఐ కుడ్ ఫాలో ట్రై చేశాను కానీ సంభవం దొరకలా. బట్ ఆయన చెప్పుడు బాగుండేది, బట్ టైం సరిపోలేదు. అనుకోకుండా రిలీజ్ డేట్ చాలా సడన్గా అనుకున్నాను. అంటే హర్షవర్ధన్ గారికి పూరి జగన్నాథ్ గారి నెంబర్ దొరకడం అంటే అంత కష్టమా? కొంచెం పూరి గారి అంటే కష్టం అంటే నాకున్న ప్రపంచం చిన్నది, టైం తక్కువ. నాకు సడన్గా వచ్చింది ఐడియా. ఆయనతో ఒక షూటింగ్ మన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నేను కాంబినేషన్లో ఒక సీన్ చేశారు జైల్లో. అక్కడ చెప్పాను నేను, ఏంటి హర్ష ఏదో డైరెక్ట్ చేస్తున్నావు అంటే ఏంటన్నా సార్ అని మామూలుగా చెప్తూ అంటారు కదా మీ ఇన్స్పిరేషన్ అని. అలా అనొచ్చా లేదా, నమ్ముతారా లేదా అన్న భయం నాకు ఎందుకు లేదంటే క్లియర్గా చెప్పా. డైరీ గురించి ఒకటి ఉంటుందండి, కీలకం అది సినిమా మొత్తంలో. అది మీ మ్యూజిక్స్ లాగా వెనక మ్యూజిక్ హ్యాండ్ డ్రమ్స్ ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్ డ్రమ్స్ పెట్టి చేస్తుంటాడు ఆయన. ఇంటర్నెట్లో దొరికే మ్యూజిక్ బిట్స్ ఆయన మాట్లాడేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు లిప్ సౌండ్ అది తెలుస్తుంది. ఓకే, మ్యూజిక్ వస్తుంటుంది. మొదలు పెట్టేటప్పుడు ముందు ఈ సృష్టిలోనూ ఒకడే అంటే ఆయన ఆ డైలాగ్ చెప్తారు. సో ఐ యాక్చువల్లీ వాంటెడ్ సుధీర్ బాబు టు టెల్ దోస్ డైలాగ్స్ లైక్ దట్. తర్వాత అది వేరే యాక్టర్తో చెప్పేది, వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించడం వల్ల అది ఎక్కడో మిస్ అయిపోయింది. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఆయన ఫిలాసఫీ, ఆయన మ్యూజిక్స్ దే యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ. ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ ఇది కానీ ఆయన స్టైల్ ఆఫ్ వర్క్, ఆయన స్పీడు, ఆయన తాలూకు సింప్లిఫికేషన్, అది ఎంత సింపుల్గా ఆయన అప్రోచ్ అవుతాడు అన్న దాంట్లో అతని లైఫ్ పర్స్పెక్టివ్, ఫిలాసఫీ ఆఫ్ లివింగ్, ఇవన్నీ నాకు ఇష్టం. రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు ఆయన డిసిప్లిన్ చూసి ఇష్టం, కానీ నేను చేయలేను. కానీ రాజమౌళి గారి దగ్గర చూసి ఎప్పటికైనా కనీసం 1% అయినా నేర్చుకోగలుగుతానా అన్నంత భయంతో కూడిన రెస్పెక్ట్ ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే డీటెయిలింగ్ వాట్ హీ గివ్స్ టు ప్రతి సీన్కి ఆయన చూపించే డీటెయిల్ చెక్కుతాడు. ఆయన చెక్కే తీరు ఎంత మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయంటే. ఈగా సినిమా ఇస్ వన్ బిగ్గెస్ట్ ఫిల్మ్. సో వన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అది. దానికి నాకు నా లైఫ్లో ఇఫ్ ఐ హ్యాడ్ టు పిక్ 2 ఫిల్మ్స్, తెలుగులోంచి 2 సినిమాలు చెప్పమంటే ఒకటి మాయాబజార్, నేను చిన్నప్పుడు చూసింది. అంటే ఇంకా దాని మించి సినిమా ఇంకోటి ఉండదు. 2 ఈగ అంతే.
ఇట్స్ నాట్ టూ ఎర్లీ టు సే. కానీ నేను బతుకున్నంతకాలం ఇంకోటి ఏదో రావచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఇది మాత్రం పోదు. అంత పిచ్చి రాజమౌళి గారి ఐడియాస్, అప్రోచ్ టువర్డ్స్ స్క్రిప్ట్, అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ పూరి గారు. అలాగే ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ మీరు సుధీర్ బాబు గారితో చేపించడం జరిగింది. సో ఒకటి మరీ ఓల్డ్ క్యారెక్టర్, ఒకటి కొంచెం లావుగా వాళ్ళంతటి వాళ్ళు తగ్గించుకుని చేసే క్యారెక్టర్స్ ఇవన్నీ. సో వాళ్ళకు కూడా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఇలాంటి విషయంలో వాళ్ళు ఏం హర్ట్ అవ్వకుండా ఎలా చేయగలిగారు మీరు ఈ సినిమాని? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఎందుకు అడుగుతున్నారో కూడా నేను చెప్తాను. లాస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంటే సుధీర్ బాబు గారు చేసినప్పుడు హంట్ విషయంలో ఈవెన్ మహేష్ బాబు గారు ఫ్యాన్సే యాంటీగా మాట్లాడటం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అట్లా చూసాం, మీమ్స్ అవన్నీ చూసాం. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇలాంటి క్యారెక్టర్తో రావడం అనేది కొంచెం అదేదో ఎక్స్పెరిమెంట్గా అనిపిస్తుంది అందరికి కూడా, అందుకే అడగాల్సి వస్తుంది క్వశ్చన్. ట్రూ, ఓకే. అయితే ఐ డిఫర్ విత్ యువర్ క్వశ్చన్. ఏంటంటే ఎక్స్పెరిమెంట్గా చేయటం అన్నది లుక్ పరంగా చేయటం వేరు, క్యారెక్టర్ పరంగా చేయటం వేరు. ఓకే. So I don't want to specifically comment on that particular film which got like ఆయన చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అందులో అతను చేసిన పాత్రకి సంబంధించిన ఒక సన్నివేశాన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆయనకన్నా లూజ్ అయింది ఎవరు ఇక్కడ? నేను ఎందుకు అంత ఫీల్ అయిపోవాలి? హీ వాజ్ ద అల్టిమేట్ సఫరర్ దానివల్ల. సో దాని గురించి ఫ్యాన్స్ అఫెండ్ అవ్వడం అనేది నాకు తెలుసు. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ ఏంటి, లుక్ మార్చడం. లుక్ మార్చినప్పుడు ఏం చేసాం, సుధీర్ బాబు బేసిక్గా ఐకాన్ ఆఫ్ ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ ఐకాన్ని లావుగా చూపించడం అనేది ఫన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పాలంటే దీన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు బాడీ ఆడ్ షేప్ ఉంది, వెయిట్ బాగా పెరిగిపోయినప్పుడు నేను ఏదో మేనేజ్ చేసి అవి ఇవి కట్టుకొని బయటికి నా పొట్ట కనిపించకుండా ఏదో మేనేజ్ చేస్తున్నాను. అలా మేనేజ్ చేస్తున్న నన్ను ఒకటి ఏదన్నా నాకు తెలియకుండా నేను అవేమీ లేనప్పుడు నా పిక్చర్ ఏదైనా తీసి పెట్టారనుకోండి, అది తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు, బాగా ఏజ్డ్ హీరో అనుకుందాం, 70 ఏళ్ళ వయసు ఉంది. అతను తన బట్టతలు ఏం కనపడకుండా విగ్గులు పెట్టుకుంటూ స్కిన్కి బొటాక్స్ చేస్తూ అది ఇదంతా చేస్తూ 6 ప్యాక్ కూడా ఫేక్గా సీజీలో వాటిలో చేస్తూ ఇవన్నీ చేస్తూ చాలామంది అవుతున్న ఒక 75 ఏళ్ళ హీరో ఒకటి ఉన్నాడు అనుకుందాం. అవి ఏమీ పెట్టుకోకుండా ఆయన ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఎక్కడో దొరికినప్పుడు ఆ ఫోటోలు తీసి పెడితే అది తప్పు. దట్ ఈస్ డీమీనింగ్, దట్ ఈస్ డీగ్రేడింగ్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు బాగా ఉన్న కుర్రాడు ఉన్నాడు, వాడికి బట్టతల విగ్గు పెట్టాం, లేకపోతే గుండు గీసాం, కొత్త లుక్ కోసం చేసే ప్రయత్నం కింద దాన్ని చూస్తారు తప్ప చిచ్చి గుండు గీసారా అది లేదు కాదు కదా, అదే ఉన్నది కాదు కదా, అది మైనస్ కాదు కదా. క్యారెక్టర్ కోసం చేసిన మార్పు అయినప్పటికీ అది మళ్ళీ పోల్చేస్తుంది. సో బేసిక్గా మంచి హెయిర్ ఉన్నవాడిని గుండు గీసేయటం అన్నది చేస్తే అది డీమీనింగ్ కాదు అది. సో ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? మైనస్ పాయింట్లు బయట పెట్టే విధంగా హీరో నుంచి ఏదైనా చేస్తే, లేకపోతే ఎనీ యాక్టర్ నుంచి చేస్తే అది తప్పు. సో ఈ క్వశ్చన్ నాకు అర్థం అవట్లేదు. ఎవరు అడిగినా అది చాలా రిస్క్ కదా అంటే, రిస్క్ ఎందుకంటే అంత లావు గెటప్ వేసుకునే మేకప్ కోసం 4.5 hours ఎవ్రీ సింగిల్ డే కూర్చోవటం, తీసేటప్పుడు మళ్ళీ 1.5 hours, అంటే ఆల్టుగెదర్ 6 hours అతను కేవలం మేకప్ కోసం చేయటం. అది తీస్తున్నప్పుడు చర్మానికి వెంట్రుకలు పెరుగుతాయి కదా, దానికి అతుక్కుని చాలా ఇబ్బంది పడటం లాంటివి, కళ్ళల్లో నీళ్ళు రావటం నేను చూసాను. అది ఇబ్బంది. నేను చెప్పిన మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్స్, సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ హర్ట్ అయిన ప్రీవియస్ ఫిల్మ్ దీనికి సంబంధమే లేదు. నేనైతే చాలా క్లియర్గా ఉన్నా ఆ విషయం. అలాగే ఆయనను కలిసిన ప్రతిసారి మీరు ఒక సపరేట్ స్క్రిప్ట్ చెప్పుకుంటూ వచ్చేవారంట. ఫైనల్గా అన్ని స్క్రిప్ట్స్ వదిలేసి అవి పక్కన పెట్టేసి ఈ స్క్రిప్ట్ ఆయనకు చెప్పడం, ఈ స్క్రిప్ట్ ఆయనతో చేయడం వెనకాల రీజన్ ఏంటి? ఏం లేదు, జస్ట్ లైక్ నేను జనరల్గా ఏదో స్క్రిప్ట్ రాసేసి ఒక యాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వటం అన్నది నేను ఇప్పుడు పెట్టుకోను. ఎందుకంటే అక్కడి నుంచి చాలా కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. మనం ఏదో అనుకొని రాస్తాం, ఆ హీరోకి అది నచ్చుద్దో లేదో, కుదురుతుందో లేదో, బాగుంటుందో లేదో, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ ఏ మార్పులు వాళ్ళు చెప్పినా ఇబ్బంది పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. నన్ను ఎంత పెద్ద యాక్టర్స్ అయినా ఈరోజు నా పరిచయం ఉన్న వాళ్ళు, హర్షేదర్ మంచి స్క్రిప్ట్ రాయచ్చు కదా అంటే, మీరు మీ దాకా వచ్చిన ఇన్ని సినిమాలు కాకుండా మీరు చూసి పెరిగిన సినిమాల్లో ఇలాంటి చేస్తే బాగుంటుంది అనిపిస్తే కదా, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, 2-3 అయినా చెప్పండి, అది నేను క్లబ్ చేసిన ఏదో చేసి కాదని తీసుకొస్తాను. దిస్ ఎ ప్రాపర్ అప్రోచ్. నేను చాలా పెద్ద ట్రేడ్ సీక్రెట్ చెప్తున్నా అప్కమింగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి. మనం ఏదో చేసి అందులో హీరోస్ని ఫిట్టింగ్ చేయాలని చూడకూడదని. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి వచ్చేవి ఏవి చేసేస్తుంటారు వాళ్ళు. అవి కాకుండా వాళ్ళ మనసులో కొన్ని ఉంటాయి, ఏవో చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలో లేకపోతే ఇప్పుడప్పుడు చూస్తూ అవి ఏమైనా ఉంటే చెప్తే దాన్ని ఎలా అడాప్ట్ చేయాలో నేను చెప్తాను.